శ్రీ మహాజనాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురుం. ఇక కుంతీ ద్రౌపదుల యొక్క సంభాషణ, ఆ వివరాలు చూద్దాం. ధర్మరాజు బయలుదేరాడు. వెంటనే ద్రౌపది కుంతీదేవి దగ్గరికి వెళ్ళింది. చాలా దుఃఖపడుతూ వనవాసాలకి వెళ్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను అన్నది. అక్కడ ఇతర స్త్రీలు ఉన్నారు, వారందరికీ కూడా అదే రకంగా నమస్కారం చేసింది. వనవాసాలకి వెళ్తున్నట్టు చెప్పింది. అప్పుడు పాండవుల యొక్క అంతఃపురంలో ఆర్తనాదాలు ఒక్కసారి అందరూ చేస్తున్నారు. కుంతి చాలా బాధపడుతూ అంటోంది, అమ్మ చాలా పెద్ద కష్టం కలిగింది అనేటువంటి శోకం మాత్రం మనసులో పెట్టుకోకు. ఎందువల్ల శ్రీధర్మానామవిజ్ఞాపీ శ్రీధర్మానవజ్ఞాసి శీలాచారవతీ తథా. అమ్మా, నువ్వు స్త్రీధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి దానివి, శీలము ఆచారము పాటించేటువంటి దానివి. అందువల్ల భర్తల విషయంలో నీ కర్తవ్యం ఏమిటి అనేది చెప్పేటువంటి అర్హత నాకు లేదమ్మా అంటున్నది కుంతి. ఎందువల్లంటే స్వాధ్వి గుణసంపాపన్న భూషితం తే కులద్వయం. నువ్వు సద్గుణ సంపన్నురాలివమ్మ. పుట్టినింటికి మెట్టినింటికి కూడా శోభని తెచ్చేటువంటి దానివి నువ్వు అని. ఈ కౌరవులు చాలా అదృష్టవంతులమ్మా. సభార్య కురవశ్చేమే ఏ నద్దా స్వయా నఢే. ఎందువల్ల కౌరవులు అదృష్టవంతులంటే నీ యొక్క క్రోధాన్ని ఏదైతే ఉందో ఆ క్రోధానిలో వీళ్ళు ఇంకా భస్మం అయిపోలేదమ్మా. అంటే ఆనాడు రావణుడు సీతమ్మ వారి యొక్క భస్మాగ్నిలో ఎలా దడ్డం అవ్వకుండా తప్పించుకోగలిగాడో అదృష్టవశాన, అలాగా ఈనాడు ఈ కౌరవులందరూ కూడా ద్రౌపదీదేవి యొక్క క్రోధాగ్నిలో భస్మం అవ్వకుండా ఉన్నారు అంటే అదృష్టం వల్ల మాత్రమే ఉన్నారు అని. అమ్మ, నీ వెళ్ళే మార్గంలో ఏమీ ఆటంకాలు రావు, నా సంకల్పం వల్ల మీకు అందరికీ కూడా అభిజయం కలుగుతుంది అని చెప్పింది అని. ఉత్తమ స్త్రీ ఎలా ఉండాలి అని చెప్తున్నది. విధివశాన జరగవలసినవి జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు ఉత్తమ స్త్రీ ఎప్పుడు కూడా కలత చెందకూడదు అని. ఏది రక్షణ? దుర్ధర్మాభిగుప్తాచ శ్రేయక్షిప్రమవాప్ససి. నువ్వు ధర్మాచరణ ఏదైతే చేస్తున్నావో ఆ ధర్మాచరణ వల్లనే నీకు రక్షణ కలుగుతుంది, ధర్మాచరణ వల్లనే నీ రక్షణ కలుగుతుంది, నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తోంది. సహదైవచ్చమే పుత్ర సదా వేక్షవనే వసన్నో యదేదం వసనం ప్రాప్య నాయం సీదేన్మహామతి. అమ్మ, ఈ కుమారుల్లో నా సహదేవుడు ఉన్నాడే, అతన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పింది. అన్నీ చాలా గొప్ప ఆపదలో చిక్కుతున్నాడు పాపము, అతడు మాత్రం దుఃఖం పడకూడదమ్మా, ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, అతను చూసుకో అని చెప్పింది. ఎప్పుడైతే కుంతి ఆ రకంగా ఉందో ద్రౌపదీదేవి ఆవిడ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆపుకోలేకపోయింది దుఃఖాన్ని. అలాగే అన్నది. ఎలా ఉంది ద్రౌపదీదేవి అంటే ఒకే వస్త్రం ధరించింది, ఏకవస్త్ర, దుమ్ము కొట్టుకొని ఉన్నది. అదంతా కూడా ఈడ్చాడు, నేల మీద పడిపోయింది కదా, ఆ వస్త్రం అంతా కూడా దుమ్ము ధూళితో ఉంది, జుట్టు వెరిపేసుకొని ఉన్నది. ఆ స్థితిలో ద్రౌపదీదేవి అక్కడి నుంచి నిష్క్రమించింది. కుంతి కొంత దూరం అనుసరించి వెళ్ళింది. అప్పుడు చూసింది అక్కడ కుమారులు ఉన్నారు, ఆభరణాలు లేవు, విలువైన వస్త్రాలు లేవు, ముర్ర చర్మాలు ధరించున్నటువంటి కొడుకుల్ని చూసింది. జింక ధర్మాలు కట్టుకొని ఉన్నారు, సిగ్గుతో ముఖాలు దించుకొని ఉన్నారు. శత్రువులు మాత్రం చుట్టూగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. అయితే ఎవరైతే పాండవుల మిత్రులు ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నారు. అప్పుడు కుంతి చూసింది, కుమారుని చూసి ఒక్కసారి బాధపడుతూ అన్నది, నాయనా, మీరెప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించేటువంటి వారయ్యా. ఏది మీకు ఆభరణం అంటే మీ సత్ప్రవర్తనే మీకు ఆభరణము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏది ఆభరణము అంటే మన సత్ప్రవర్తనే మనకి ఆభరణము. ఏవో బంగారు ఆభరణాలు వేసుకున్నామండి, ఆభరణాలు ధరించేమని కాదు. వాత్సల్య భూషణ అన్నారు హనుమంతులు వారు. భర్త యొక్క వాత్సల్యం అనేటువంటి ఆభూషణాన్ని ధరించింది సీతమ్మ అని. అలాగే కుంతీదేవి చెప్తున్న మాట, సత్ప్రవర్తనే మీకు ఆభరణాయనైనా. మీరు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. అంటే ఉన్నత స్థితి అంటే రాజ్యం ఉందని కాదు. ఉన్నతం అంటే
ధర్మాచరణలో ఉన్నత స్థితిలో ఉన్నారు. అది ఉన్నతులు, దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, దేవారాధన తత్పరులు మీ అందరూ కూడా. అటువంటి మీకు ఇటువంటి గొప్ప విపత్తు కలిగింది నాయన. ఎందువల్లంటే ఇది వివిధ విపర్యయము. ఇది ఎవరి క్రోధం వల్ల కలిగిందో తెలీదు. ఎంత ఆలోచించినా సరే దీని కారణం తెలియటం లేదు అని చెప్తోంది. ఇది నాలో ఉన్న దోషం అయి ఉండొచ్చయ్యా అని చెప్తోంది. ఉత్తమమైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని, కష్టాల్ని అనుభవింపచేయడం కోసమే నేను మిమ్మల్ని కన్నానేమో. ఎందువల్లంటే సంపదలన్నీ పోయాయి. ఈ ఈ అరణ్యాల్లో మీరు ఎలా జీవితం వెలబుచ్చుతారు అని వీర్యము, ధైర్యము, బలము, ఉత్సాహము, తేజస్సు అన్నీ ఉన్నాయి మీలోని. అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు బలహీనులైపోయారు. మీకు ఈ రకంగా వనవాసం కలుగుతుంది అని తెలిస్తే మీ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ హస్తినాపురానికి వచ్చేదాన్ని కాను నేను. ఆ శతశృంగ ప్రాంతంలోనే ఉండుండేవాళ్ళం మనం అని. తపస్సుంది, మేధాశక్తి ఉంది, అన్నీ ఉన్నటువంటి మీ తండ్రి ధన్యుడని నేను అనుకుంటున్నానయ్యా. ఎందువల్లంటే ఆయనకి ఈ పుత్రశోకం అనుభవించేటువంటి బాధ తప్పింది ఆయనకి అని. మాద్రి కూడా చాలా ధన్యురాలు. ఎందువల్లంటే ఆమె తమ యొక్క అనురాగము, బుద్ధి, నడవడి ఈ మూడింటితోటి నన్ను జయించింది. నాకు జీవితం మీద ఆశ కలిగించింది. ఆమె హాయిగా వెళ్ళిపోయింది. నేను ఈ తీవ్రమైనటువంటి క్లేశాన్ని అనుభవిస్తున్నాను అని. నాయనా మీరు చాలా మంచివారు, నాకు చాలా ఇష్టమైనటువంటి వారు. లేక లేక మిమ్మల్ని కన్నాను నాయనా, మీరు పుట్టారు. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. నేను కూడా అరణ్యానికి వచ్చేస్తాను. ద్రౌపది నన్ను విడిచి నువ్వు వెళ్తావా అని బాధపడుతూ అన్నది. అని ఈ ప్రాణధారణ అనేది ఉందే, ఇది శాశ్వతం కాదు. ఏదో ఒకనాడు జీవితం ముగిసిపోతుంది. కానీ బ్రహ్మదేవుడు నాకు ఎందుకు ఇంకా ఈ జీవితాన్ని ముడింపు పలకటం లేదో, ఆయుష్ నన్ను ఇంకా ఎందుకు విడిచిపెట్టడం లేదు అని బాధపడుతోంది అని. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారిని ధ్యానం చేస్తోంది. హా కృష్ణ ద్వారకావాసిన్ కాశీ సంకర్షణానుజ తస్మాన్న త్రాసే దుఃఖాతో మాం చ నరోత్తమాన్. ఏ ద్వారకావాస కృష్ణ పరమాత్మ ఎక్కడున్నావయ్యా? ఈ దుఃఖంలో నుంచి నన్ను, ఈ వీళ్ళందరినీ కూడా ఎందుకు కాపాడవయ్యా అన్నారు. అనాది నిధనం ఏ త్వాం అనుజాయంతి వై నరా తాస్త్వం పాసి త్యజం బాధ సగతో వ్యర్థతాం కథం. నీకు ఆది అంచము లేదు కదా, అటువంటి వాడివి నిన్ను ఎప్పుడూ ధ్యానించేటువంటి నరులందరినీ కూడా రక్షిస్తూ ఉంటావు కదా, అది ఇవాళ ఎలా వ్యర్థమైపోయిందయ్యా అని అడిగింది. ఎప్పుడూ మంచి ధర్మాన్ని పాటిస్తూ మహాత్ములైనటువంటి వారి యొక్క శీలాన్ని, స్వభావాన్ని అనుసరిస్తూ కీర్తిని, పరాక్రమాన్ని సేవిస్తూ ఉండేటువంటి కుమారులు ఇవాళ కష్టాలను అనుభవించేటువంటి స్థితిలోకి వచ్చారయ్యా. వారు ఈ కష్టాలు అనుభవించవలసిన వారు కాదు కదా, వారి మీద దయ చూపించు స్వామి అని కోరింది. అని ఈ వంశానికి సంరక్షకులుగా ఎవరున్నారు? నీతిలో, అర్థశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ఉన్నారు. వాళ్ళు జీవించుండగానే మాకు ఎటువంటి ఆపద ఎలా వచ్చింది అని అడిగింది. అని ఆ పాండు మహారాజా, నువ్వు ఎక్కడున్నావు మహారాజా? ఎందుకు నువ్వు ఉపేక్ష వహిస్తున్నావు? నీ సత్పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శత్రువులు జోదల్లో ఓడించారు, వనవాసాన్ని కల్పిస్తున్నారు, నువ్వు ఇంకా ఎందుకు ఊరుకున్నావు అని అడుగుతోంది. అని అప్పుడు సహదేవుని పిలుస్తోంది. సహదేవ, నువ్వు వెనక్కి వచ్చి నాయన, నాకు నా శరీరం కంటే కూడా నువ్వంటేనే ఇష్టమయ్యా. నాకు నువ్వు చెడ్డ కొడుకు అయితే తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మంచి కొడుకు అయితే తల్లిని విడిచిపెట్టి వెళ్ళడు. కాబట్టి నువ్వు నాతోటే ఉండు, నువ్వు నా దగ్గరకు వచ్చేయి అని చెప్తోంది. నీ సోదరులందరూ వెళ్తారు, వారు సత్యసంధులు. నువ్వు మాత్రం నా ప్రాణాలు రక్షించడం నీ ధర్మం. నీ తల్లి ప్రాణాలు రక్షించాలనే ధర్మానికి బద్దుడు వేయి, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పింది. ఇలా కుంతి వెల్పిస్తోంది. అప్పుడు పాండవులేమో ఆమెకి నమస్కారం చేశారు. చేసి అక్కడి నుంచి వనానికి బయలుదేరారు. విదురుడు అప్పుడు కుంతికి ఓదార్పు చేశాడు. కుంతిని, అమ్మా ఏవో కారణాలు చెప్పాడు. ఆమె ఏడుస్తోంది. ఏడుస్తున్నప్పటికీ కూడా మెల్లగా ఇంటికి తీసుకువెళ్ళాడు.
ధర్మరాజు ఎప్పుడైతే ఆ రకంగా బయలుదేరాడో ప్రజలందరూ కూడా ధర్మరాజును చూడాలి అని తహతహలాడుతున్నారు. వీధి మార్గంలో రావాలంటే ఎక్కడ జనసందోహంగా ఉంది. అప్పుడు వారి యొక్క విమాన శిఖరాలు, మేడలు ఎక్కిపోతున్నారు, గోపురాలు ఎక్కిపోతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, ఎట్టి చూస్తున్నారు. చాలా దీనంగా చూస్తున్నారు ధర్మరాజుని అందరూ కూడా. ధర్మరాజు ఎలా వెళ్తున్నాడు? గొడుగు లేదు, నడిచి వెళ్తున్నాడు, పాదచారి అయి వెళ్తున్నాడు. రాజులు కట్టుకునేటువంటి వస్త్రాలు ఏవి కట్టుకోలేదు, ఆభరణాలు లేవు, నారచీరలు మృగచర్మాన్ని ధరించున్నాడు. ఆనాడు రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామి ఎలా వెళ్ళారో సీతమ్మతో అలా వెళ్తున్నాడు. ప్రజలందరూ కూడా చాలా చాలా బాధపడ్డారు. స్వస్తి.